హార్మూజ్ జలసంధి. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది చమురు, వాణిజ్యం. కాని కేవలం ఒక చిన్న జలమార్గం ఒక ప్రాంతీయ యుద్ధాన్ని ఏకంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభం వైపు ఎలా నెట్టగలదో ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం చూస్తున్నది 2026లో జరిగిన ఒక కల్పిత హార్మూజ్ సంక్షోభం గురించే. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక వ్యూహాత్మక జలమార్గాన్ని ఆయుధంగా వాడితే ఏం జరుగుతుంది? ప్రపంచ ఇంధన సరఫరాకు అడ్డుకట్ట వేస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? మరి దానివల్ల వచ్చే రాజకీయ పర్యవసానాలేంటి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ప్రతి పెద్ద సంక్షోభం వెనుక ఒక చిన్న నిప్పురవ్వ ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంటే ఒక చోకు పాయింట్ను ఆయుధంగా మార్చడంతోనే ఇదంతా మొదలైంది. అసలీ సంఘటనలు ఎంత వేగంగా ముదిరిపోయాయో చూస్తే ఆశ్చర్యపోతారు. చూశారుగా, ఈ గొడవ ఎంత వేగంగా ముదిరిపోయిందో? ఊహకందని వేగంతో అనమాట. ఇక్కడ టైంలైన్లో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఫిబ్రవరి 28న వైమానిక దాడులు మొదలయ్యాయో లేదో కొన్ని గంటల్లోనే ఇరాన్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. అదే హార్ముజ్ జలసంధిని మూసివేయడం. అసలు ఈ సంక్షోభం తీవ్రత పూర్తిగా అర్థం కావాలంటే మనం దీని మూలానికి, అంటే దాని భౌగోళిక కేంద్రానికి తెల్లాలి. అదే హార్ముజ్ జలసంధి. ఇది కేవలమూ నీటిదారి కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జలమార్గం. మరి ఎందుకంత ముఖ్యం? చూద్దాం. అంతర్జాతీయ సంబంధాలు చదివేవాళ్లకి చోక్ పాయింట్ అనే పదం బాగా పరిచయమే. ఇది చాలా ప్రాథమికమైన కాన్సెప్ట్. చెప్పాలంటే ఈ కాన్సెప్ట్కి హార్మూజ్ జలసంధి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ అన్నమాట. దీని లొకేషన్ వల్లే అసలు సమస్య అంతా. దాని ఉత్తర తీరాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో, అంటే ఇక్కడ ఇరాన్, వాళ్లకి భౌగోళికంగా విపరీతమైన పట్టు దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి, ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో. ఈ ఒక్క చిన్న దారిమీద ఎంత పెద్ద ఇంధన వ్యాపారం ఆధారపడిందో తెలుసా? ప్రపంచంలోని సముద్ర మార్గంలో వెళ్లే చెమురులో 25%, ఇంకా ఎల్ఎన్జీలో 20% ఇటునుంచే వెళ్లాలి. అలాంటప్పుడు ఆలోచించండి, ప్రపంచ ఇంధన సరఫరాలో పావువంతుకు గేట్లు వేసేస్తే, అంటే అంత ముఖ్యమైన దారిని ఒక్కసారిగా మూసేస్తే ఏమవుతుంది? దాని ప్రభావం వెంటనే, అది కూడా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. మార్కెట్ వెంటనే రియాక్ట్ అయింది, అది కూడా చాలా దారుణంగా. ఆయిల్ ధరలు ఎంత వేగంగా పెరిగాయంటే ఇటీవలి చరిత్రలో ఏ యుద్ధం టైంలో కూడా ఇంత స్పీడ్గా పెరగలేదు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇదే చెప్పింది. ఇది కేవలం ధరల పెరుగుదల కాదు, ప్రపంచ ఆయిల్ మార్కెట్ చరిత్రలోనే ఎప్పుడూ చూడనంత పెద్ద సరఫరా అంతరాయం అని వాళ్లు స్పష్టం చేశారు. ఈ అంతరాయం తక్షణమే మొదలైంది. ఆ జలసంధి గుండా వెళ్లే ట్యాంకర్ల ట్రాఫిక్ మొదట 70% పడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దాదాపు 0కి చేరింది. ఫలితంగా పర్షియన్ గల్ఫ్లో 150కి పైగా నౌకలు, 20,000 మంది నావికులు అలా చిక్కుకుపోయారు. అయితే ఈ ప్రభావం కేవలం పెట్రోల్ బంకుల దగ్గరే ఆగలేదు. దీని పర్యవసనాలు చాలా దూరం వెళ్లాయి. ఎరువుల కొరత వల్ల వ్యవసాయం దెబ్బతినడం, జెట్ ఫ్యూయల్ ధరలు రెట్టింపవడంతో విమానాలు ఆగిపోవడం, ఇలా ఒకే ఒక్క చోక్ పాయింట్లో వచ్చిన సమస్య మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా అతలాకుతలం చేసిందో మనమిక్కడ చూడొచ్చు. ఆర్థికంగా ఇన్ని కుదుపులు వస్తే సహజంగానే రాజకీయాల్లో కూడా ప్రకంపనలు మొదలవుతాయి కదా. ఈ సంక్షోభం ప్రపంచ రాజకీయ సమీకరణలను కూడా మార్చేసింది. దీంతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దాన్ని డ్యూయల్ బ్లాకేడ్ అనొచ్చు. అంటే ఒకవైపు ఇరాన్ ప్రపంచ నౌకల్ని అడ్డుకుంటే, మరోవైపు అమెరికా ఇరాన్ ఓడరేవులనే దిగ్బంధించింది. దీంతో ఇటు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, అటు ప్రపంచ మార్కెట్లు రెండూ ఒకేసారి తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాయి. అంతేకాదు, ఇరాన్కు మిత్రపక్షంగా ఉన్న హౌతీలు మరో కీలకమైన చోక్ పాయింట్ను, అంటే బాబ్ అల్ మందెబ్ జలసంధిని కూడా టార్గెట్ చేయొచ్చని విశ్లేషకులు భయపడ్డారు. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది డబుల్ షాక్ అయ్యేది. అంటే ఒకటి కాదు, ఏకంగా 2 ప్రధాన వాణిజ్య మార్గాలు ప్రమాదంలో పడేవి. ఈ యుద్ధానికి ఆయన ఖర్చు కేవలం డాలర్లలో లెక్కపెట్టేది కాదు. ఆలోచించండి, కేవలం 39 రోజుల్లోనే అమెరికా 1000కి పైగా టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను వాడేసింది. ఇది వాళ్ల సైనిక ఆయుధ నిల్వలపై ఎంత పెద్ద దెబ్బో ఊహించుకోవచ్చు. అంతేకాదు, థాడ్, పేట్రియాట్ లాంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని కూడా దాదాపు 1500 నుంచి 2000 వరకు వాడేశారు.
మళ్లీ తయారు చేయాలంటే ఏళ్లు పడుతుంది. ఈ ఆయుధాల కొరత వల్ల ఒక ప్రముఖ థింక్ ట్యాంక్ చెప్పినట్టు అమెరికా ఒక విండో ఆఫ్ వల్నరబిలిటీలోకి, అంటే ఒక బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడసలైన ప్రశ్న వస్తుంది. క్షిపణుల నిల్వలు ఇంతలా తగ్గిపోయినప్పుడు అమెరికా ఇంకా చైనా నుంచి తైవాన్ను సమర్థవంతంగా కాపాడగలదా? పసిఫిక్కు ఆవల నుంచి డ్రాగన్ అంటే చైనా ఇదంతా గమనిస్తూనే ఉంది. ఇప్పుడు వాషింగ్టన్లో, బీజింగ్లో అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. సరే, ఇదంతా బానే ఉంది. మరి ఈ సంక్షోభం తర్వాత ప్రపంచ వాణిజ్యం, రాజకీయ శక్తి సమతుల్యతపై దీని ప్రభావం శాశ్వతంగా ఎలా ఉండిపోయింది? ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. యుద్ధంలో ఇరాన్ తన సైనిక శక్తిలో దాదాపు 40–60% నష్టపోయినా చివరికి వ్యూహాత్మకంగా మాత్రం బలంగానే నిలిచింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఇరాన్ తన అసలైన బలం అంటే ఆ జలసంధిపై తనకున్న పట్టు ఎంత శక్తివంతమైనదో ప్రపంచానికి రుజువు చేసింది. ఫవాజ్ గెర్జెస్ అనే విశ్లేషకుడు చెప్పినట్టు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై తన పట్టు ఎంత బలమైన ఆయుధమో నిరూపించింది. చెప్పాలంటే ఇప్పుడు పనికిరాకుండా పోయిన తన అణు కార్యక్రమం కంటే కూడా ఇదే పెద్ద ఆయుధం. అంటే కొన్ని సైనిక ఆయుధాలను కోల్పోయి అంతకంటే పెద్దదైన భౌగోళిక రాజకీయ శక్తిని సంపాదించుకుంది. సో చివరిగా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే మన గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ ఎంత బలహీనంగా ఉందో ఈ సంక్షోభం కళ్లకు కట్టినట్టు చూపించింది. భౌగోళిక పరిస్థితులను ఆయుధంగా మార్చుకుంటే కొన్ని మైళ్ల వెడల్పున్న ఒక నీటిదారి మొత్తం ప్రపంచాన్ని ఎలా బందీగా పట్టుకోగలదో స్పష్టమైపోయింది. ఇక చివరి ప్రశ్న, ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఈ ప్రపంచంలో ఒక విధ్వంసకర ఆయుధం కంటే ఒక జలమార్గం మీద పట్టు సాధించడమే ఎక్కువ శక్తివంతమైనదా? ఇదే ఆధునిక శక్తి అంటే ఏంటో మళ్లీ ఆలోచింపజేసే ప్రశ్న. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ నాయకులు, వ్యూహకర్తలు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఉంటారు.